అందరికీ నమస్తే. ఈరోజు నేను హైదరాబాదీ మటన్ మరాగ్ ఒక ఫేమస్ వంట హైదరాబాదీ వంట మీకు నేను పరిచయం చేయబోతున్నానండి. చాలా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. పక్కా కొలతలతో చెప్తా చూడండి. నేను ఇక్కడ మటన్ 1/2 kg తీసుకున్నాను. ఆనియన్, మిర్చి, కొరియాండర్ లీవ్స్, ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల గీ వేసుకున్నాను. నెయ్యిలో అయితేనే ఈ మరగ్ సూపర్ టేస్ట్ వస్తుందండి. అసలు రుచి అద్భుతం, మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. దీన్ని రోటీలోకి తినవచ్చు, సూప్గా తీసుకోవచ్చు. ఇందులో మసాలా దినుసులు అన్నీ అండి, బే లీవ్స్, తర్వాత దాల్చిన చెక్క, ఇలాచి, లవంగ, కొద్దిగా సాఫ్రాన్, స్టోన్ ఫ్లవర్, అన్ని మసాలాలతో పాటు సాఫ్రాన్ కూడా కొంచెం వేస్తే బాగుంటుందండి. సాఫ్రాన్ ఇప్పుడైనా వేసుకోవచ్చు, లాస్ట్ అయినా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు వేసుకున్నాను. అన్నీ కొద్ది కొద్దిగా అండి, అన్ని మసాలాలు. ఇప్పుడు ఒక బిగ్ సైజ్ ఆనియన్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని పెట్టుకోవాలి. చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకోవాలి. ఈ మసాలాలన్నీ మంచిగా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఆనియన్ అయితేనే కరిగిపోయి అది కూడా మంచి టేస్ట్ వస్తుంది మరాకి. అందుకే చిన్న ముక్కలు చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలండి. ఇక పచ్చి వాసన పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది చూడండి. ఇప్పుడు వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి ముద్దండి, ఒక 3-4 పచ్చిమిరపకాయలను తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని ఇందులో వేసుకొని వేయించుకోవాలి. అడుగు పట్టకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఎందుకంటే అడుగు పడితే కలరు, టేస్ట్ అన్నీ మారిపోతాయి. ఇప్పుడు మటన్ వేసుకోవాలి. మటన్ వేసుకొని ఒక లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు బాగా అటు ఇటు కలుపుకుంటూ అడుగు పట్టకుండా మంచిగా మగ్గనివ్వాలండి. మీరు నా వంటలు చూస్తున్నారు కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదండి. నచ్చుతున్నాయో నచ్చట్లేదో నాకేం తెలియట్లేదు. నచ్చితే ఒక లైక్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు కొంచెం పసుపు, ఇందులో 1 టీ స్పూన్ పసుపు తీసుకోవాలి. అలాగే 1 కప్పు పెరుగు, 1 కప్పు పాలు కూడా 1 కప్ అండి. నేను చెప్పిన ఇదే కొలతలతో చేసి చూడండి, మటన్ మరాగు అద్భుతంగా వస్తుంది. మీరు టేస్ట్ని చాలా ఎంజాయ్ చేస్తారు. కొంచెం స్పైసీగా చాలా మంచి టేస్టీగా ఉంటుందండి. ఇందులో మొత్తం రెడ్ చిల్లీ పౌడర్ అసలు వాడను. బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని దీన్ని మూత పెట్టి ఒక 3 విజిల్లు వచ్చే వరకు, 3-4 విజిల్లు వచ్చే వరకు చేసుకోవాలండి. 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని ఒక 3-4 విజిల్లు వచ్చే వరకు పెట్టుకోవాలి స్టవ్ మీద. ఈలోపు మనం క్యాష్యూస్, ఆల్మండ్స్ 10 తీసుకొని, అదే కాజు, బాదం 10 తీసుకొని మెత్తని పేస్ట్ చేయాలంటే ఒక గంట నానబెట్టాలండి. పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ 1 గంట నానబెట్టి మంచి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. 4 విజిల్లు వచ్చినాయండి చూడండి, బాగా అయింది. ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకోవాలి. వేరే ప్యాన్ తీసుకొని ఇప్పుడు 1 స్పూన్ గీ, ఇందాక 3 వేసుకున్నాం కదా, ఇప్పుడు మరొక స్పూన్ తీసుకోవాలి నెయ్యిని. ఇది నెయ్యిలో అయితేనే చాలా మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయ మళ్ళీ తీసుకొని దాన్ని సన్నగా తరిగి వేసుకోవాలండి. బిర్యానీలో కనుక బ్రౌన్ ఆనియన్ ఎంత మంచి టేస్ట్ వస్తాయో ఇందులో కూడా అదే టేస్ట్ ఇస్తాయి. అందుకోసం మనం సన్నంగా తరిగి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. చూడండి, బ్రౌన్ కలర్కి వస్తున్నాయి, లైట్ గోల్డెన్ కలర్కి వచ్చినాయి. ఇంకా కలర్ తొందరగా చేంజ్ అవుతుంది. మనం ఇంకా ఉడికించి పెట్టుకున్న మటన్ ఆ గ్రేవీతో సహా ఇందులో వేసేయాలి, సూప్తో సహా.
ప్రెషర్ కుక్కర్లో కొన్ని వాటర్ పోసి పక్కకు పెట్టుకోవాలి, అంటూ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు ఆల్మండ్ పేస్ట్ కూడా కలుపుకోవాలండి. ఒక 1/2 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసినది నేను. మెత్తగా పేస్ట్ చేసిన కాజు బాదం పేస్ట్. ఇందులో ఇప్పుడు మనం సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. ధనియాల పొడి 1 టేబుల్ స్పూను, 1/2 టీ స్పూన్ సరిపోతుందండి. 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూను మన పెప్పర్ పౌడర్. ఈ 3 కూడా వేసుకోవాలి. స్పైసెస్ ఇవే అండి, మరీ ఎక్కువ ఏమి ఉండవు. అంటే రెడ్ చిల్లీ అస్సలు యూస్ చేయము ఇందులో. చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. మెత్తగా మటన్ బోన్స్తో సహా ఉంటేనే బాగుంటుందండి. గుర్తుపెట్టుకోండి, మటన్ ఎప్పుడైనా బోన్స్ తోటే తీసుకోవాలి. 2.5 గ్లాసుల వాటర్ తీసుకున్నానండి నేను ఇక్కడ. మొత్తం 4 గ్లాసుల నీళ్ళు పడతాయి. పెట్టిన తర్వాత ఇప్పుడు 15 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి మళ్ళీ. అప్పుడు అది చిక్కబడుకుంటూ వస్తుంది. ఎక్కువ చిక్కగా కానియొద్దండి. అంటే ఎక్కువ చిక్కగా అవుతా ఉంటే వాటర్ యాడ్ చేసుకోండి. పల్చగా నేను చూపిస్తాను చూడండి, ఈ విధంగా ఉంటేనే చల్లారిన తర్వాత అది చిక్కబడుతుంది. మనం ముందే చిక్కబడే విధంగా చేసుకుంటే పేస్ట్ లాగా మారిపోతుంది. అందుకని కొంచెం వాటర్ ఎక్కువనే చేసుకుంటూ మంచిగా జారుడుగా ఉండే విధంగానే దాన్ని కుక్ చేసుకోవాలి మనం. అయిపోయిందండి. దీంట్లో కొరియాండర్ లీవ్స్ వేసుకుంటున్నాను, కొత్తిమీర పై నుంచి చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయను. ఇంకా అయిపోయినట్టుంది. చూడండి ఎంత ఎంత అసలు చూస్తుంటేనే ఆ సూప్ తాగేయాలనిపిస్తుంది. ఆ అరోమా కూడా సూపర్ అసలు. అది ఎప్పుడెప్పుడు మనం తీసుకుంటామా అన్నంత విధంగా అంత బాగుంటుంది. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసుకొని ఎంజాయ్ చేయండి. ఈ డిష్ చాలా బాగుంటుంది, హైదరాబాదీ మటన్ మరాగ్.